డీటెయిల్స్ చూస్తే విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మధురవాడలోని కృషినగర్ కాలనీలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది నవీన్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా కూతురు దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తొలుత పెళ్లికి అంగీకరించారని, ఆ తర్వాత గొడవలు జరగడంతో వివాహం రద్దయిందని బాధితుల బంధువులు చెప్తున్నారు. ఈ కారణంగానే నవీన్ దాడికి పాల్పడినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు దీపికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సిపి ప్రస్తుతం దీపిక ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలిపారు. ప్రాంతంలో నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చే టైంకి ఏం జరిగిందంటే వీళ్ళకిద్దరు తల్లి చనిపోయి ఉంది. పాపకి గాయాలతో బయటకు వస్తే వెంటనే పోలీస్ శాఖ వారు స్పందించి హాస్పిటల్కి తరలించారు సార్. పాప పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు సార్. వీళ్ళంతా ఇక్కడ ఫ్యామిలీ సంవత్సరం నుంచి ఉంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఏదో ప్రేమ ఉందని తెలిసింది. కాకపోతే తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు, మీకు కొద్దిగా టైం తీసుకుందాం చేద్దామని చెప్పారు. ఈ లోపు అతను వచ్చి ఇలా అగాత్యం చేసి వెళ్ళిపోయాడు సార్. కాకపోతే వాళ్ళకి న్యాయం జరగాలి సార్. పాపం చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళది. సంవత్సరం తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడి పని చేసుకుంటున్నారు. ఆయన కార్ డ్రైవర్ గా చేస్తున్నారు. వాళ్ళు పెద్ద దిగ్గా ఈవిడే చనిపోయిన ఆవిడే నడిపిస్తుంది, దగ్గరుండి ఆయన నడిపిస్తుంది. ఈ టైంలో వాళ్ళకి ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన. మనకి వ్యవహారం తెలుసు, వద్ద ప్రేమ ఉందని తెలుసు, పెళ్లి చేస్తామని వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా కలిసేటప్పుడు వీళ్ళకి పెళ్లి చేస్తామని చెప్పేవాళ్ళు. రీసెంట్ గా కూడా వాళ్ళు మాట్లాడుకున్నారని తెలిసింది తప్ప మాకు ఖచ్చితంగా తెలియదు సార్. ఈ కొద్ది టైం కావాలని అడిగే లోపు ఈ సంఘటన జరిగింది సార్. మరి లోపల ఏం జరిగింది అనేటువంటి వాళ్ళిద్దరే ఉన్నారు. మంచి టైం చూసుకొని అతను పక్కా ప్లాన్ తో వచ్చేసాడు సార్. సార్ న్యాయం అంటే స్పాట్ శిక్ష పడాలి సార్. వాళ్ళకి ఏంటంటే శిక్ష అనేటువంటిది ఏంటంటే పోలీసు వారు తీసుకెళ్తున్నారు, 2 రోజులు ఉంచుతున్నారు, బెయిల్ మీద వెళ్ళిపోతున్నాడు. ఇతను చూసి ఇంకో 10 మంది తయారవుతున్నారు సార్. ఎందుకంటే ఆయన వదిలేశాడు కదా, మనమేనా ఏమైనా చేయొచ్చు అనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు సార్. అలా కాదు సార్, శిక్ష అనేటువంటిది స్పాట్ లో పడాలి సార్. వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్లు చెల్లకూడదు. రావడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడ ఏం జరిగిందన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు. కాకపోతే నేను పైకి వెళ్ళి చూసేటప్పటికి ఆవిడ రక్తపు మడుగులో పడింది. ఒక అబ్బాయి ఇప్పుడు అక్క వాళ్ళ పాప రిలేషన్ లో ఉందంట అబ్బాయితో. అబ్బాయిది పాలకొండ దగ్గర నందివాడ. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చంపారని తెలుస్తుంది. అంటే పెళ్లికి ఒప్పుకున్నారు, మరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. పెళ్లికి నిరాకరించారని తెలిసింది. ఒప్పుకోలేదు అని చెప్పి అతను వచ్చి ఇద్దరిని పొడిచేశారంట. ఆ పాప కూడా లాస్ట్ లో వచ్చి అంటే తనకి ఇక్కడ మెడ కట్ చేసేసినా సరే తను పట్టుకొని వచ్చి ఇక్కడ రోడ్డు మీద పడిపోతే పోలీస్ సార్ తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అప్పటికే చనిపోయిందండి. అక్కడ వీళ్ళు ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చారు సార్. న్యాయం అయితే కావాలి సార్. యాక్చువల్గా వీళ్ళు చాలా పూర్ పీపుల్. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇప్పుడిప్పుడే పిల్లలు అందుకు వచ్చేస్తున్నారు అనే టైంలో ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలాంటి వాళ్ళని అయితే అలాంటి అబ్బాయిల్ని నడి రోడ్డు మీద ఉరి తీసేసినా పర్వాలేదు సార్. వీళ్ళ ఫ్యామిలీకి అయితే కావాల్సిన న్యాయం అయితే జరగాలి. ఇది సార్ వరకు చేరాలి, సీఎం సార్ వరకు వీళ్ళకి తగిన న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాను. మన వైజాగ్ జిల్లాలో పిఎంపాలెం లిమిట్స్ లో 9లో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నక్క దీపిక అని 20 సంవత్సరాలతో అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే నేను 1 year ఆగమని చెప్పాను. ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అమ్మాయి కూడా ఇంజ్యూర్డ్ అయినాయి. ఆ ముద్దాయి నవీన్ని వెంటనే శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ పట్టుకోవడం. ముద్దాయి నవీన్ని ఇప్పుడు అమ్మాయి రికవర్ అవుతున్నారండి. తీసుకెళ్ళాము. ఉన్నారండి అమ్మాయి త్వరలో రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని
మీరు ఎందుకు పోలీసు వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీసు వాళ్ళు చెప్పలేదంట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీసుకి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను మాట పోలీసుకి చెప్పి ఉంటే, లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు.